రైట్ ఈ సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కర్నూలు నుంచి టీడీపీ నాయకులు ఏ రకంగా ప్రజల్ని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారో ఆధారాలతో సహా వారు దొరికిపోయారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు అనడానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలే నిదర్శనం. ఎలక్షన్ కోడ్ను తుంగలోకి తొక్కుతున్నారు. బనగానపల్లె టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. 20 మసీదుల్లో మౌజంలకు బట్టలు డబ్బు పంపిణీ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బు బట్టలు తన కార్యకర్తలతో పంపిణీ చేయించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను మీరు ఇప్పుడు సాక్షి స్క్రీన్ పైన చూడొచ్చు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి టీడీపీ ఏ రకమైనటువంటి కుయుక్తులు పన్నుతోందో మనకు క్లియర్గా అర్థమవుతోంది. రైట్ ఈ సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కర్నూలు నుంచి టీడీపీ నాయకులు ఏ రకంగా ప్రజల్ని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారో ఆధారాలతో సహా వారు దొరికిపోయారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు అనడానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలే నిదర్శనం. ఎలక్షన్ కోడ్ను తుంగలోకి తొక్కుతున్నారు. బనగానపల్లె టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. 20 మసీదుల్లో మౌజంలకు బట్టలు డబ్బు పంపిణీ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బు బట్టలు తన కార్యకర్తలతో పంపిణీ చేయించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను మీరు ఇప్పుడు సాక్షి స్క్రీన్ పైన చూడొచ్చు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి టీడీపీ ఏ రకమైనటువంటి కుయుక్తులు పన్నుతోందో మనకు క్లియర్గా అర్థమవుతోంది.